చివరగా దాదాపు నెల రోజులుగా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం, కూటమి పార్టీలు కలిసి పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేటువంటి దానికి మా పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లని కాపాడుకునేటువంటి ప్రయత్నం, వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం, కూటమి పార్టీలు పెట్టినటువంటి బెదిరింపుల్ని తట్టుకునేటువంటి విధంగా వారిలో ధైర్యాన్ని నింపేటువంటి దానికి అండగా నిలబడినటువంటి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. స్థానికంగా మా పార్టీ పెద్దలు, శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో అందరం కూడా కోఆర్డినేటివ్గా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం, స్థానికంగా కోఆర్డినేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా చాలా వారి తాలూకా సలహాలు సూచనల మేరకు అన్ని రకాలుగా కూడా వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఏదేమైనప్పటికీ నా పెద్దలు చెప్పినట్టు వారు అధర్మంగా చేసినటువంటి ఎన్నికల ప్రక్రియ లేదా వారు గెలిచినటువంటి తీరు ఇవన్నీ ప్రజలు రానటువంటి కాలంలో నిర్ణయిస్తారు. ఏదేమైనప్పటికీ మాతో పాటు ఈ కష్టకాలంలో నిలబడినటువంటి పార్టీ నాయకత్వం, ముఖ్యంగా మా 32 మంది కార్పొరేటర్లకు కూడా మరొకసారి పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీ ద్వారా వారికి అందరికీ కూడా మా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అదే మాకు మేము విప్పు జారీ చేసాం. కొంతమంది పార్టీ మారినటువంటి వారు ఉన్నారు, కొంతమంది నిన్న మీరు చెప్పినట్టు ఆవిడ మా పార్టీకి రాజీనామా చేసినట్టుగా మేము పత్రిక వీటిలో చూసాం తప్ప మాకైతే ఏమీ అందలేదు. మాకు ఫిజికల్గా మాకు ఏ లెటర్ కూడా రాలేదు. సో పార్టీకి చేయడం వేరు, పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవికి చేయడం వేరు. సో ఏదేమైనప్పటికీ ఇందులో ఏంటంటే మాకు ఈ 74 మందిలో స్పెసిఫిక్గా కనిపించింది ఏంటంటే పిలవని పేరంటానికి వెళ్ళి ఓటేసినటువంటి ఏకైక సభ్యురాలుగా నేనైతే చూస్తాను. ఎందుకంటే నేను ఈరోజు మీరు ఆ ఫోటోలు చూస్తే కొంతమంది బీజేపీ కండువా, కొంతమంది టీడీపీ కండువా, కొంతమంది జనసేన కండువా కప్పుకొని సరే వాళ్ళకి చేతులు ఎత్తారు, 3 పార్టీలు ఒకటి కాబట్టి. మరి మా పెద్దలు మా దగ్గర పనిచేసినటువంటి మాజీ మంత్రి గారు ఏం సలహా ఇచ్చారో, ఏం సూచన చేశారో, మరి ఆయన తాలూకు రాజకీయ భవిష్యత్తు ఏంటో అనేటువంటిది పక్కన పెడితే పిలవని పేరంటానికి వెళ్ళి ఫోన్ చేసిన వాళ్ళు చూసాం, కానీ ఓటేసిన వాళ్ళని కొత్తగా చూస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు అదంతా కలిపి కూటమిగానే కదా ఇది ఆపరేట్ చేస్తున్నారండి. ఒక పార్టీ ఆపరేట్ చేస్తుందా, కూటమి ఆపరేట్ చేస్తుందా? కేరళ వెళ్ళింది ఒక పార్టీ వాళ్ళు వెళ్ళి ఉంటారు, వేరే పార్టీ వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఇది ఉమ్మడి ఆపరేషన్. ఇది అవునా, మంచి కోసం పనిచేస్తారు. ఇప్పుడు వీళ్ళకి విశాఖపట్నం మీద ఎంత ప్రేమ ఉంది అని అంటే ఈ కార్పొరేషన్ మీద 2 నెలల నుంచి అనుకుంటా ఇంచుమించుగా కనీసం కమిషనర్ని వేయలే. 3.5 నెలల నుంచి కమిషనర్ లేడు విశాఖపట్నం కార్పొరేషన్కి. దీన్ని బట్టి వీళ్ళకి పదవి మీద ప్రేమ, విశాఖపట్నం ప్రజల మీద ప్రేమ అనేది అర్థమైపోతుంది. రోజు పత్రికల్లో చూస్తుంటే మంచినీళ్ళు అందట్లేదని, చెత్త తీయట్లేదని, రోడ్లు ఓడ్చట్లేదని, దీపాలు వెలగట్లేదని, దోమలు పెరిగిపోయినాయని. ఏంటది? మీకు కేవలం పదవులు తప్ప ప్రజలు పట్టరనడానికి ఇదే ఉదాహరణ. 2 నెలల నుంచి అందరూ దీంట్లోనే మునిగిపోయి ఉన్నారు. కంప్లీట్గా మేయర్ని దించేయాలి, మేము వచ్చి అక్కడ కూర్చోవాలి, ఏదైనా మా సొంత ఎజెండా ఏమైనా ఉంటే తీర్మానాలు చేసుకోవాలి. ఇది తప్ప ఇంకేం లేదు కదా. 3.5 నెలల నుంచి కమిషనర్ నియమించలేని నిర్వాహకంతో వచ్చే 10 నెలల్లో మీరేం చేస్తారు? మీరు ఏం చేయగలుగుతారు? కొన్ని దమ్ము ఉంటే ఈ 10 నెలల్లో వైఎస్ఆర్ పార్టీ చేయలేని కార్పొరేషన్లో ఈ పనులు, ఈ ప్రాజెక్టులు ఈ 10 నెలల్లో మేము చేస్తామని రేపు ఎల్లుండి ప్రకటించండి, చూద్దాం. మీరు ప్రణాళిక ఏంటో చెప్పండి. దేనికోసం వైఎస్ఆర్ పార్టీ వైఫల్యం ఎక్కడైంది, ఈ 10 నెలల్లో ఆ వైఫల్యాన్ని మీరు ఎలా అధిగమిద్దాం అనుకున్నారు? మీ ప్రణాళిక చెప్పండి, చూద్దాం. ఈ 10 నెలల కాలంలో వార్డులన్నీ తిరిగి సాల్వాలు కప్పుకోవడానికి సరిపోతుంది మీ టైం అంతా. అంత మించి మీరు చేసేదే ఉండదు.
సందర్భంగా ఒకటే చెప్తున్నాం, ఇంతకుముందు సోదరులు అమర్నాథ్ గారు చెప్పారు, పెద్దలందరూ చెప్పారు, మీరు అవిశ్వాసం గెలిచారు, ప్రజల విశ్వాసాన్ని అయితే కోల్పోయారు. ఒక 10 మెట్లు కిందకి పడిపోయింది మీ రాజకీయం ద్వారా మీ పరపతి. ఒక విద్యాధికారులైన బీసీ మహిళా మేయర్ని దింపడం కోసం ఎన్ని కుట్రలు మీరు చేశారనేది మీ చరిత్రలో, విశాఖపట్నం చరిత్రలో నిలిచిపోయింది. మేము పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కౌన్సిల్లో మా లీడర్ ఆఫ్ అపోజిషన్ వారు కానీ, సిటీ అధ్యక్షులుగా ఉన్న మాజీ మంత్రి గారు అమర్నాథ్ గారు కానీ, ధర్మశ్రీ గారు మాజీ విప్ గారు కానీ, మా కోఆర్డినేటర్సు, ఎమ్మెల్సీలు, ఇంకా చాలామంది నాయకులు కంప్లీట్గా కేవలం వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లకి ధైర్యాన్ని ఇచ్చి పార్టీ పరపతిని తగ్గిపోకుండా వాళ్ళందరినీ కూడా కాపాడుకోవడానికే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతిరోజు బెదిరింపులే. ఒకడికి ఇల్లు పడగొడతా ఉంటారు, ఒకడికేమో లైసెన్సులు రద్దు చేస్తూ ఉంటారు, ఒకరికి ప్రాణాలు తీస్తూ ఉంటారు. అసలు ఏంటిది? విశాఖపట్నంలో కొత్త సంస్కృతి మీరు తీసుకొచ్చారనేది అందరికీ అర్థమవుతుంది. దయచేసి మేము చెప్పేది ఒక్కటే, మీరు మీ పక్షాన ఎంత బెదిరించినా రాలేదనే కోపంతో మా వాళ్ళు ఎవరి జోలికైనా వస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది. ఇందులో ఏం తేడా లేదు. మేమందరం కూడా వాళ్ళకి అండగా నిలబడతాం. ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఇప్పుడే నాయకులందరూ చెప్పారు, అది వాళ్ళ విజ్ఞత. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి మీరు వెళ్ళిపోవాలంటే ముందే రాజీనామా చేసి వెళ్ళిపోండి, వదిలేసేయండి పదవులు. అంతేగాని ఇది కాదు పద్ధతి. ఇంకా చాలా సందర్భాలు ఉంటాయి, మళ్ళీ మాట్లాడదాం.